రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. ఈరోజు 4వ మిత్, అపోహ ఏంటంటే ఒబెసిటీ మీద. మనం బరువు తగ్గడం చాలా కష్టం, కానీ తగ్గిన బరువును మెయింటైన్ చేయడం చాలా ఈజీ అని చాలామందికి అభిప్రాయం ఉంటుంది. చాలామంది సక్సెస్ఫుల్గా మినిమం 2.5% నుంచి అప్ టు 10 to 15% వరకు కూడా కసిగా వాళ్ళు వెయిట్ తగ్గుతూ ఉంటారు. సో సక్సెస్ఫుల్గా వెయిట్ రిడక్షన్ మనం మెయింటైన్ చేయాలనుకుంటే, ఏదైతే మనం ఏ ఆహారపు అలవాట్ల మూలంగా వెయిట్ తగ్గామో అది కంటిన్యూ చేస్తూ, ఫిజికల్ యాక్టివిటీస్ కంటిన్యూ చేస్తుండాలి. ఎస్పెషల్లీ బిహేవియర్ ట్రైనింగ్ అంటాము. అంటే మనలో మనకే కసి ఉండాలన్నమాట. తగ్గిన వెయిట్ని మెయింటైన్ చేసుకోవాలన్న ఒక బిహేవియర్, అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ వెయిట్ రిడక్షన్ తగ్గడానికి ఇన్ కేస్ ఒకళ్ళు బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నా, లేకపోతే ఏమైనా ఫార్మకలాజికల్ డ్రగ్స్ ఏమైనా వాడుతున్నా వెయిట్ తగ్గడానికి, అవి మాత్రం కంటిన్యూ చేస్తూ ఉండాలి అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ది కన్సర్న్ డాక్టర్స్. సో జనరల్గా ఎందుకు మనకి వెయిట్ రిడక్షన్ తగ్గిన తర్వాత మెయింటైన్ చేయడం డెఫినెట్గా ఎందుకు అంత కష్టం అని అంటే, మన బాడీ యొక్క ఫిజియలాజికల్ అడాప్టేషన్. అంటే మనకి ఎప్పుడైతే మనం బాడీలో వెయిట్ తగ్గగానే సిగ్నల్స్ టు ది బ్రెయిన్ ఏమవుతుందంటే, మనం బాడీని వెయిట్ బాగా తగ్గిపోయాం కాబట్టి దాన్ని మనం రీగైన్ చేసుకోవాలన్న ఒక రకమైన అభిప్రాయానికి బ్రెయిన్ వచ్చేస్తుంది అనమాట, బాడీ కూడా. దాన్ని ఏమంటారంటే ఈ న్యూరోబయాలజికల్ రియాక్షన్స్ అని అంటాము. అలాగే రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అంటాం. అంటే మనం ఏ పని చేయకపోయినా సరే, మనకి రోజుకి శరీరంలో అన్ని భాగాలు పనిచేయాలన్నా, మన బాడీలో తీసుకున్న ఆహారము డైజెస్ట్ అవ్వాలన్నా, వీటన్నిటికీ కూడా మనకి బేసల్ మెటబాలిక్ రేట్ అంటాము. అది ఏమవుతుందంటే, ఎప్పుడైతే మన వెయిట్ తగ్గడం మూలంగా అది రెస్టింగ్ మెటబాలిక్ రేటు అది కూడా తగ్గిపోతుంది. సో వన్స్ మనం ఎప్పుడైతే మనం ఫుడ్ మళ్ళీ తీసుకోవడం స్టార్ట్ చేసి, ఫిజికల్ యాక్టివిటీ మళ్ళీ తగ్గించి, మనం ఏదైనా ఇరెగ్యులర్గా మనం ట్రీట్మెంట్స్లో ఉన్నామనుకోండి, సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే రీబౌండ్ వెయిట్ అయ్యి చాలా వరకు మునుపటి కంటే ఎక్కువ వెయిట్ పెరగడానికి కూడా మనకు అవకాశం ఉంటుందన్నమాట. అది అందుకని అట్ ది ఎండ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సక్సెస్ఫుల్గా వెయిట్ రిడక్షన్ మనం ప్రోగ్రాంలో మనం కంటిన్యూ అవ్వాలనుకుంటే కంటిన్యూస్ మానిటరింగ్ అవసరము. మనం ఏదైతే గోల్స్ మనం సెట్ చేసుకున్నామో, ఆ గోల్ సెట్ చేసిన దానికి నిబద్ధతగా దానికి పాటించడము. అలాగే మోటివేషన్, సెల్ఫ్ మోటివేషను. అలాగే ఈవెన్ ఫ్రెండ్స్తో కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇలా ఇంత గోల్స్ పెట్టుకున్నాను, ఇంత గోల్స్ అచీవ్ చేసుకున్నాను అంటే ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా మనకి మోటివేషను వస్తుందన్నమాట అది. సో ఇట్లాంటి అకేషనల్గా మనకి ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాము. మనకి ఏంటంటే ఎస్పెషల్లీ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా వచ్చినా, ఛాలెంజెస్ ఏమైనా వచ్చినా సరే, దాన్ని ఇమీడియట్గా మనం కౌంటర్ చేయడానికి మనకి వెంటనే ఇమీడియట్గా చేసుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లమ్స్ మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.